ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్ లో నటిస్తున్న చిత్రం బాటు. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ని కూడా విడుదల చేయగా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిం బ్యానర్ వారు ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అయితే మొదటిసారి ఎన్టీఆర్ బాలీవుడ్ లో నటిస్తూ ఉండడంతో ఫ్యాన్స్ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతూ కొన్ని విషయాలను వైరల్ గా చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మొదటి పాటని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ డాన్స్ తో ఇరగదీసినట్లు తెలుస్తోంది. నాటు నాటు స్థాయిలో ఈ పాట ఉంటుందట. దాంతో ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ పాట విడుదల అయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ బాలీవుడ్ లో నేటివ్ రోల్లో నటించడానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు అనే విషయంపై అభిమానులు తెగ వెతికేస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ 60 కోట్ల రూపాయలు వరకు తీసుకుంటున్నారని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఒక సౌత్ హీరోకి బాలీవుడ్ లో ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇవ్వడం అంటే అది ఆషామాషి విషయం కాదంటూ పలువురు క్రిటిక్స్ తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్ కి ఇతర ప్రాంతాలలో కూడా భారీ క్రేజ్ ఉందని, ఈ క్రేజ్ ని ఉపయోగించుకునేందుకు చిత్ర బృందం అన్ని కోట్ల రూపాయలు ఇచ్చిందంటూ అభిమానులు తెలుపుతున్నారు. వాటు సినిమా షూటింగ్ గత 2 ఏళ్లుగా జరుగుతూ ఉంది. కానీ ఈ సినిమా మొత్తం చిత్రీకరణ పూర్తి కావడానికి ఇంకా 80 రోజులు మాత్రమే మిగిలి ఉందట. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటలీ, జపాన్, రష్యా, స్పెయిన్, అబుదాబి వంటి ప్రాంతాల్లో చిత్రీకరించాలని తెలుస్తోంది. టీజర్ లో యాక్షన్ సన్నివేశాలతో పాటు కియారా ఆద్వానీ ధరించిన బికినీ షూట్ మాత్రం హైలైట్ గా నిలిచింది. వార్ చిత్రంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించారు. ఈ సినిమా విడుదల అయ్యి 6 సంవత్సరాలు అవుతుంది. వాటు సినిమా ఈ ఏడాది ఆగస్టు 14న రిలీజ్ చేయబోతున్నారు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాకి డైరెక్టర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.